ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాలలో విచారకరం విషాదం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అదేమనగా దైవజనులు పగడాల ప్రవీణ్ గారు మృతి పట్ల చాలా విషాదం ఏర్పడింది. ఆ దైవజనుల కొరకు చాలామందికి తెలుసు. మంచి దైవజనులైన రక్షణ టీవీ ఛానల్లో గొప్ప ప్రసంగికులు, గొప్ప వక్త ఆయన. బైబిల్ చాలా క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో డిబిట్లో కూడా, అలాగే ఇద్దరి మధ్యన వాదం వచ్చిన చక్కటి విషయాలు చెప్పే మంచి మహాజ్ఞాని. ఆయనని క్రైస్తవ లోకం కోల్పోయింది. చాలా బాధాకరం. మేము కూడా కోల్పోయాం. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా ఇచ్చిన ఆయన. వాళ్ళకి 2 సొంత కూతుళ్ళు ఉన్నారు. చూపించి ఒక 12 మందిని ఆడపిల్లలను ఆయన ఇంట్లో పెట్టుకుని సొంత పిల్లలకు దత్త చేసుకుని చేస్తున్నారట. అంతేకాదు అనాథ కూడా చాలా మందిని ప్రేమించే మంచి దైవజనుడు. అతను మరణించటం క్రైస్తవ లోకానికి చాలా విచారకరం. వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి తోబుట్టులకు, వారి పిల్లలకు అందరికీ చిన్నమంద మినిస్ట్రీస్ తరపున, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలుగునుగాక. కానీ దైవజనుడు మరణం పట్ల చాలా అనుమానాస్పది కనబడుతూ ఉంది. చూస్తూ ఉన్నాం. చాలా మీడియా ద్వారా కూడా మనం వింటూ ఉన్నాం. ఇది యాక్సిడెంట్ కాదు, ఇదొక హత్య అని, లేదా కుట్ర పని చేశారు అని. ఏం జరిగిందో, ఎలా జరిగిందో సరిగ్గా ఆ వివరాలు రాలేదు. కానీ భారతీయులందరూ బాగుండాలని కోరుకునేవారు క్రైస్తవులు. మేము కూడా కోరుకునేది భారతీయులందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, బాగుండాలని.